మీరు ఆఫీసర్గా ఎంతో ఎత్తుకెదుగుతారన్న ఆశ కంటే మనిషిగానైనా నాకు దక్కుతారో లేదో అన్న ఆతృత నాలో ఎక్కువ అవుతుందండి. బాధ్యతలు వదిలి పారిపోవాలనుకోవడం పిరికితనమే కాదు, చేతగానితనం కూడా. నీ మగుడు పిరికివాడైతే నీకు అవమానం కాదా? ఏమండి, నేను చెప్పేది మిమ్మల్ని పిరికివాడిని చేయాలని కాదండి. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏ క్షణంలోనైనా మీ విరోధులు మిమ్మల్ని చంపేస్తారని చెప్పుకుంటుంటే ఒక భార్యగా, ఒక బిడ్డకు కాబోయే తల్లిగా నా మనసు గజగజ వణికిపోతోందండి. అందుకే అన్నాను, నాతో బ్రతికే వాళ్ళకెవరికైనా కావాల్సిందే కేవలం నా మీద అభిమానం మాత్రమే కాదు, నా లక్ష్యంలో నాకేం జరిగినా తట్టుకునే గుండె ధైర్యం. గుండె ధైర్యం అంటే గుండెగా మారమనా? మనిషి రక్తం తాగే పులిని జీవహింస పేరుతో వదిలేస్తే అది ఊరినే శ్మశానంగా మారుస్తుంది. దాన్ని వేటాడి చంపడం గుండాతనం కాదు. నేను అడిగింది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారని కాదు, మీది తప్పో కాదో చెప్తారని. వాడు మీ అన్నయ్యని చంపడం తప్పు కాదా? వాడికి తొత్తులై వాడిని విడిపించిన ఆ పెద్ద మనుషుల తప్పు కాదా? నా నీతిని, నా సిన్సియారిటీని, నా ఆదర్శాన్ని గొంతు నిలిమి ఆ రౌడీయిజానికి రాచరికం కట్టడం ఈ రాజకీయం తప్పు కాదా? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఓడిపోయాను, అందుకే చట్టబద్ధంగా వాడిని చంపి గెలిచాను. మీరు చేసింది తప్పో ఒప్పో ఈ 4 గోడల మధ్య ఒంటరిగా ఈ చీకట్లో మీ మీద తిరగబడుతున్న మీ అంతరాత్మను అడిగితే తెలుస్తుంది. సుధా, నువ్వొక ఐఏఎస్ ఆఫీసర్ వని, సమాజాన్ని, చట్టాన్ని, చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెబుతున్నా. ఈ వ్యక్తులు, వ్యవస్థ, పరిస్థితులు, పరిసరాలు న్యాయానికి 4 పాదాలుగా ఉండి సక్రమంగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెర్రితలలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన దేవుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని నిలబెట్టాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను.